प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगता अजाड्यं वाक्पटुत्वं च हनुमत्स्मरणात् भवेत्। భక్తి శుభాశయంతో నిర్వహిస్తున్నటువంటి కోటి దీపోత్సవానికి విచ్చేసినటువంటి భక్త మహాశయులందరికీ కూడా నమస్కృతులు. ఇక్కడ ప్రతి సంవత్సరం అద్భుతంగా కోటి దీపోత్సవాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ఈ కార్తీక మాసంలో ఒక్క దీపం వెలిగిస్తేనే జన్మ చరితార్థమవుతుంది అని చెప్పి పురాణాలు చెబుతున్నాయి. అటువంటిది కోటి దీపాలు వెలిగించుకుని మనం ఎంతగా ధన్యులమవుతున్నామో చెప్పవలసిన పని లేదు. మన ఇంట్లో దీపం వెలిగించుకోవటం, దీప ఆరాధన చేయటం కంటే దేవాలయంలో దీపారాధన చేస్తే చాలా విశేషంగా ఉంటుంది అని చెప్పి భావన చేస్తాం. కానీ ఇక్కడ దీపారాధన చేస్తే సాక్షాత్తు కైలాసంలో దీపారాధన చేసినటువంటి తృప్తి, అనుభూతి కలుగుతుంది అనటంలో ఏమాత్రం సందేహం లేదు. అటువంటి ఈ పవిత్రమైనటువంటి కోటి దీపోత్సవంలో పాల్గొనేటటువంటి మీరందరూ కూడా చాలా ధన్యులు. దీపం సర్వతమోపహం అన్నారు. ఈ దీప ఆరాధన ద్వారా అసలు దీప ఆరాధన అనేటటువంటిది ఇక్కడ చేస్తేనే ఆరాధన అవుతుంది అని అనిపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉత్సవ వేడుక చూసినప్పుడు. సర్వతమోపహమైనటువంటి ఈ దీపారాధన వల్ల మన అంతర్గతమైనటువంటి తమస్సు అజ్ఞానం పోతుంది, బహిర్గతమైనటువంటి తమస్సు చీకటి పోతుంది, సామాజికమైనటువంటి తమస్సు రాక్షసత్వం పోతుంది. అటువంటి అద్భుతమైన కార్తీక దీపోత్సవం ఇది కోటి దీప యజ్ఞోత్సవం అని చెప్పి అనొచ్చు. ఎందువల్లంటే పండిత శ్రీరామశర్మ గారు గాయత్రి పరివార్ వారు దీప యజ్ఞములు అని చెప్పి నిర్వహిస్తారు. అంటే వైదికమైనటువంటి యజ్ఞముతో సమానమైనటువంటిదే దీపము. కాబట్టి దీప యజ్ఞమే అని చెప్పి వారు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అటువంటిది ఇక్కడ కోటి దీప యజ్ఞములు జరుగుతున్నాయి అంటే మామూలుగా కోటి యజ్ఞాలు జరిగితే ఇంద్ర పదవి వస్తుంది, 100 అశ్వమేధాలు జరిగితే ఇంద్ర పదవి వస్తుంది. స్వయంగా ఇంద్రునిగానే నరేంద్రునిగానే పుట్టి కోటి యజ్ఞములు ప్రతి సంవత్సరం నిర్వహించేటటువంటి మహనీయుల యొక్క పుణ్య రాశి ఎంతో చెప్పలేం. అటువంటి మహారాశిలో మనం కూడా అవకాశం ఉన్నంత పుణ్యాన్ని పంచుకునేటటువంటి వీలు ఈ కార్యక్రమం కలిగిస్తోంది. అందులో ఈరోజు ముఖ్యంగా సువర్చలాంజనేయ కళ్యాణం ఏర్పాటు చేశారు. కార్తీక మాసాన్ని హరిహరాత్మకమైనటువంటి మాసము అన్నారు. అటు పరమశివునకు ఇటు విష్ణువునకు కార్తీక దామోదరునకు ఇద్దరుకు సంబంధించినటువంటి మాసం అయితే ఆంజనేయ స్వామి హరిహరాత్మకుడు. ఆయన ఈశ్వరాంశ సంభూతుడు, శంకర సువన కేసరి నందన అని చెప్పి చాలీసాలో చెప్పుకుంటాం. రుద్రవీర్య సముద్భవుడు, పూర్ణ రుద్రావతారం అయితే ఆయన పరమ వైష్ణవ శిఖామణి. వైష్ణవ సంప్రదాయంలో దాసభక్తికి ప్రతీక ఆయన తిరునామము ధరిస్తాడు, వైష్ణవ నామాన్ని ధరిస్తాడు. అలా శివకేశవ అభేదతత్వమైనటువంటి ఆంజనేయుడిని ఈ రోజున ఆరాధించటమే కాకుండా ఇక్కడికి తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి క్షేత్రాలు హైదరాబాదులో ఉన్నటువంటి తాడ్బందు క్షేత్రం, అక్కడి నుంచి సువర్చలా సహితుడై ఉత్సవమూర్తిగా వచ్చాడు ఆంజనేయ స్వామి. మరో ముఖ్యమైనటువంటి తెలంగాణలో ఉన్న ఆంజనేయ క్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి, ఆయన కూడా విచ్చేశాడు. అటువంటి ఆ హనుమంతునకు కళ్యాణోత్సవం జరగటం అనేటటువంటిది ఈరోజు మహద్భాగ్యమైన విషయం. చాలామందికి
ఆంజనేయ స్వామికి కళ్యాణం చేయటం ఏమిటి అనే ప్రశ్న వస్తుంది. నిస్సందేహంగా ఆంజనేయ స్వామి అస్ఖలిత బ్రహ్మచారి. అలాగే నిస్సందేహంగా ఆయన సువర్చలాపతి అయినటువంటి గృహస్థు. ఎలా నమ్ముతాము అని చెప్పి ప్రశ్న రావచ్చు. పురాణాలు ఘోషిస్తున్నా ఏమని అంటే శ్రీకృష్ణుడు అస్ఖలిత బ్రహ్మచారి అని. శ్రీకృష్ణుడు అస్ఖలిత బ్రహ్మచారి అనే దాన్ని మనం అర్థం చేసుకోగలిగితే ఆంజనేయ స్వామి యొక్క అస్ఖలిత బ్రహ్మచర్యత్వము, గృహస్థ ఆశ్రమత్వము, ఈ రెంటిని కూడా మనం అర్థం చేసుకోగలుగుతాం. జ్యేష్ఠ శుద్ధ దశమ్యాంచ భగవాన్ భాస్కరో నిజాం పుత్రీం సువర్చలానాంనాం ప్రాదాత్ ప్రీత్యా హనుమతే అని చెప్పి పరాశర సంహిత ప్రమాణం. సూర్యభగవానుడు తన కుమార్తె అయినటువంటి సువర్చలనిచ్చి ఆంజనేయ స్వామికి వివాహం చేశాడు. ఆయన శిష్యుడే ఆంజనేయుడు. అటువంటి సువర్చలాంజనేయము ఆంజనేయ స్వామికి ఉన్నటువంటి నవావతారాల్లో 6వ అవతారం అండి. సువర్చలాపతి షష్ఠ. ప్రసన్నాంజనేయం 1వ అవతారం అన్నారు, వీరాంజనేయం 2వ అవతారం, వింశతి భుజ ఆంజనేయం భవిష్యత్ బ్రహ్మ 3వ అవతారం, 4వ అవతారం పంచముఖాంజనేయ స్వామి, 5వ అవతారం 18 చేతుల అష్టాదశభుజుడైతే 6వ అవతారం సువర్చలాంజనేయ స్వామి. ఆ సువర్చలాంజనేయ స్వామి యొక్క కళ్యాణము దర్శించటం కూడా గృహస్థులైనటువంటి వాళ్ళకి, ముఖ్యంగా కోరినటువంటి కోరికల్ని ప్రసాదించేటటువంటిది. ఆయన బ్రహ్మచారి, గృహస్థు ఇవి రెండు అనేటటువంటి విషయము మహర్షులే మనకి నిరూపించి చెప్పారండి. ఆంజనేయ స్వామి పూజా విధానం చూస్తే దానిలో ఆంజనేయ స్వామికి ఆవాహన కనపడుతుంది. ఆవాహన అంటే స్వామిని ఆహ్వానం చేస్తాం. ఆగచ్చ హనుమద్దేవ త్వం సువర్చలయా సహ పూజా సమాప్తి పర్యంతం భవ సన్నిహితో ముదా అని చెప్పి, ఓ స్వామి నీవు సువర్చలా సహితుడవై వచ్చి నా పూజని స్వీకరించవలసినది అని చెప్పి ఆవాహన చేస్తాం. అలా ఆవాహన చెప్పినటువంటి మహర్షే ఆయన పీత కౌశేయ కౌపీనం ధార్యంచ బ్రహ్మచారిభి అర్పయామి మహాబాహో గృహాణ పవనాత్మజ అని చెప్పి వస్త్రములు సమర్పించే ముందు కౌపీనాన్ని కూడా సమర్పించే విధానం చెప్పారు మహర్షులు. ఏ దేవతకి ఈ ప్రత్యేకమైనటువంటి కౌపీన సమర్పణ ఉండదండి. బ్రహ్మచారి అయినటువంటి నీకు కౌపీనము సమర్పిస్తున్నామయ్యా అని చెప్పి ఇటు బ్రహ్మచారిగా చెప్తూ అటు సువర్చలాపతిగా ఆవాహన చేసినటువంటి మహర్షుల యొక్క 2 వాక్యాలు ఒకే చోట ఉన్నాయి అంటే ఆయన అస్ఖలిత బ్రహ్మచారి అయినటువంటి సువర్చలాపతి అనే విషయం వేరే చెప్పవలసిన అవసరం లేదు. బ్రహ్మచర్యం అనేటటువంటిది శాస్త్రంలో 4 రకాలు చెప్పబడ్డదండి. గాయత్రమని, బ్రాహ్మమని, ప్రాజాపత్యమని, బృహన్నని. వాటిల్లో వివాహమయ్యి బ్రహ్మచర్య నిష్ఠా గరిష్ఠులుగా ఉండేటటువంటి వాళ్ళని ప్రాజాపత్య బ్రహ్మచారులు అంటారు. మన ఆంజనేయ స్వామి ప్రాజాపత్య బ్రహ్మచారి. పౌరాణికంగా చూస్తే కృష్ణ పరమాత్మ ప్రాజాపత్య బ్రహ్మచారి. మరి అంతమంది సంతానం ఎలా ఉన్నారు అని ప్రశ్న వస్తుంది. సంతానం కలగటానికి కేవలము దృష్టి కూడా చాలండి. తేజస్సుని ప్రసరింపజేస్తే, దృష్టి ద్వారా ప్రసరింపజేసిన ఆ అనుగ్రహ దృక్కుల వల్ల సంతానం కలిగే అవకాశం ఉంటుంది. ఇది సైన్స్ పరంగా కూడా అన్వయించేదే తప్పితే అన్వయించనిది కాదు, నిరూపింపబడేటటువంటి విషయమే. కాకపోతే అటువంటి ఊర్ధ్వరేతస్కత కావాలి. వాళ్ళని ఊర్ధ్వరేతస్కులు అంటారు. వాళ్ళ తేజస్సు, వీర్యము ఊర్ధ్వముగా గమనం చేసి నేత్రాల ద్వారా కూడా, దృష్టి ద్వారా కూడా వెలువడుతుంది. ఒక చిన్న నిదర్శనం మనకి, మనము ఏ దేవతని పరమాత్మ అనవండి, కృష్ణున్నే పరమాత్మ అంటాం, కృష్ణ పరమాత్మ అంటాం. అటువంటి కృష్ణ పరమాత్మ నెత్తిన ఎక్కగలిగిన అర్హత నెమలి పింఛానికి వచ్చింది. ఎందుకో తెలుసండి,
సృష్టిలో లైంగిక సంబంధం లేనిది నెమలి. దానికి లైంగిక సంబంధం లేకుండగానే సంతానాన్ని కంటుంది. అలాగే లైంగిక సంబంధం లేకుండగానే ప్రాజాపత్య బ్రహ్మచారులైనటువంటి వాళ్ళు సంతానం పొందగలుగుతారు. రామకృష్ణ పరమహంస ఉన్నారు, ఆయన ప్రాజాపత్య బ్రహ్మచారి. శారదామాతతో ఆయనకి వివాహమైంది, కానీ బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుడే, దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. ఆయన శిష్యులలో ఒక తుంటరి శిష్యుడికి సందేహం వచ్చిందిట, నిజంగా గురువుగారు బ్రహ్మచర్యంగా ఉంటున్నారా అని. అర్ధరాత్రి పూట ఇల్లు ఎక్కి ఆయన పడుకునేటటువంటి గదిలో పెంకులు తీసి చూస్తే రామకృష్ణ పరమహంస శారదామాతని కాళికగా ఆవాహన చేసుకుని హారతిస్తున్నారు. అక్కడి నుంచి కళ్ళు తిరిగి కింద పడ్డాడు వాడు. కాబట్టి అటువంటి ప్రాజాపత్య బ్రహ్మచారిగా హనుమంతుడు కీర్తింపబడ్డాడు. సువర్చలాధిష్ఠిత వామభాగం వామేతరస్థం కపిబృంద సేవ్యం స్వపాదమూలం శరణం గతానాం అభీష్టదం శ్రీ హనుమంతమీడే అని చెప్పి సువర్చలాంజనేయ ధ్యానం, సువర్చల హనుమంతులకు వివాహమైనటువంటి విషయానికి ప్రమాణాలు అనేక గ్రంథాలు ఉన్నాయి. అలాగే అనేక దేవాలయాల్లో సువర్చల హనుమత్ విగ్రహాలు ఉన్నాయి, కళ్యాణాలు జరుగుతున్నాయి. అటువంటి సువర్చల హనుమత్ కళ్యాణము మనకి పరమ ప్రామాణికంగా పరాశర సంహిత తెలియజేస్తూ ఉన్నది. పరాశర సంహితలో సువర్చల హనుమద్ ద్వాదశాక్షరి మంత్రము ఉన్నదండి. ఓం శ్రీం శ్రీ సువర్చల హనుమన్ నమః అనేటటువంటి హనుమద్ ద్వాదశాక్షరి మంత్రం, దానికి సంబంధించినటువంటి మంత్ర గాయత్రి సూర్యపుత్రీ చ విద్మహే హనుమత్ పత్నీ చ ధీమహి తన్న సువర్చల ప్రచోదయాత్ అని చెప్పి సువర్చల గాయత్రి కూడా ఉన్నది, మంత్ర గాయత్రి కూడా. ఈ సువర్చల మంత్ర గాయత్రి జపించినటువంటి వాళ్ళకి చాలామందికి పెళ్ళిళ్ళు జరిగాయండి. ఆంజనేయ స్వామికి పెళ్ళి జరగటమే కాదు, ఆ సువర్చలామాత యొక్క గాయత్రి మంత్ర గాయత్రిని జపించటం వల్ల కూడా అనేక మందికి కళ్యాణాలు జరిగినటువంటి నిదర్శనాలు ఉన్నాయి. అటువంటి సువర్చలాంజనేయుల కళ్యాణం ఎక్కడా మనం చూడగలిగేటటువంటిది కాదు, ఎక్కడో అక్కడక్కడ ఆంజనేయ స్వామి దేవాలయాల్లో చూస్తాం. అటువంటి మహద్భాగ్యము ఈ రోజున ఈ కార్యక్రమ నిర్వాహకులు మనకి కలిగిస్తున్నారు. అటువంటి సువర్చల కళ్యాణాన్ని దర్శించి మనము చరితార్థమవటానికి ఇది మంచి అవకాశం. ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి చరిత్రలలో ధ్వజదత్తుడు అని చెప్పి ఒక భక్తుడు ఉన్నాడండి. ఆ ధ్వజదత్తుడు సువర్చలాంజనేయ మంత్రాన్ని ఉపాసించి ఆ సువర్చల ఆంజనేయుల యొక్క అనుగ్రహాన్ని పొందినట్లుగా మనకి ప్రామాణికంగా గాథలు కూడా కనపడతాయి. అటువంటి సువర్చలాంజనేయుల్ని సేవించుకుని వాళ్ళ యొక్క కళ్యాణాలని మనం ప్రతి సంవత్సరము జరిపించుకోవాలి, దర్శించుకోవాలి. మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు హనుమద్వ్రతం వస్తుందండి. ఈ హనుమద్వ్రతంలో సువర్చల హనుమత్ కలశాలని పెట్టి కలశ పూజ చేయటము అనేటటువంటిది ఉన్నది. ఇలా ఆంజనేయ స్వామికి సంబంధించిన కళ్యాణానికి అనేక ప్రమాణాలు ఉన్నాయి, అనేక గ్రంథ ప్రమాణాలు ఉన్నాయి. అట్లాగే సువర్చలాంజనేయ కళ్యాణము హరికథలు చాలా ఉన్నాయండి. అటువంటి సువర్చలాంజనేయ విషయంలో ఒక్క ప్రమాణం మనం దేవతల యొక్క భార్యలను గురించి అర్థం చేసుకుంటే ఆంజనేయ స్వామి యొక్క భార్యను గురించి కూడా మనం తెలుసుకోగలుగుతాం. సూర్యుని యొక్క భార్య సువర్చల, సూర్యుని యొక్క భార్య సంజ్ఞాదేవి. ఆ సంజ్ఞాదేవిని సువర్చల అని చెప్పి రామాయణంలో చెబుతారు. ఎందుకంటే సూర్య శక్తి అని. ఆ సువర్చల యథా సూర్యం సువర్చల అని చెప్పి రామాయణంలో ఉండటాన్ని చూసి సూర్యుని యొక్క భార్య సువర్చల అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఆ సూర్యుని యొక్క శక్తి కాబట్టి దాన్ని రామాయణంలో సువర్చల శబ్దంతో వాడారు తప్పితే ఆ సూర్యుని యొక్క శక్తికి రూఢ్యర్థంలో సువర్చల లేదు. రూఢ్యర్థంలో ఆయన యొక్క కుమార్తె అయినటువంటి ఆంజనేయ పత్నికి మాత్రమే ఉన్నది. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. మరి ఆంజనేయ స్వామి యొక్క భార్యని గురించి రామాయణంలో చెప్పలేదేమిటి అని కొందరికి సందేహం వస్తుంది. రామాయణంలో అనేక మంది వానరులు ఉన్నారు,
అనేక మంది రాక్షసులు ఉన్నారు, అనేక మంది నరులున్నారు. అది ఆది కావ్యం. ప్రతి వ్యక్తికి భార్యల పేర్లు చెప్పుకుంటూ ఉంటే, అవసరం ఉన్నా లేకపోయినా భార్యల పేర్లు చెప్పుకుంటూ ఉంటే ఇక రామాయణం అంతా పేర్లతో నిండిపోతుంది. రామాయణంలో సువర్చలతో అవసరమేమీ లేదు. కేవలము బ్రహ్మచర్య నిష్ఠా గరిష్ఠుడిగా ఆయన అష్టసిద్ధులతో రామాయణంలో కార్యక్రమం రామకార్యం నిర్వహించవలసి ఉన్నది కాబట్టి అందువల్ల సువర్చల విషయం చెప్పలేదు తప్పితే, పరోక్షంగా ఆంజనేయుని యొక్క పత్ని సువర్చల అనే పేరు చెప్పకుండగానే ఆయన గృహస్థు అనే విషయాన్ని వాల్మీకి మహర్షి సూచించాడు. మనకి చాలా చోట్ల ప్రమాణాలు కనపడతాయి. ఆ సూర్యభగవానుని యొక్క భార్య అయినటువంటి సంజ్ఞాదేవి సూర్యుని తేజస్సుని భరించలేకపోయిందండి. అలా భరించలేకపోయి ఆమె తన ఛాయని సూర్యుని దగ్గర ఉంచి ఆమె వెళ్ళి తపస్సు చేసుకుంటూ కూర్చున్నది సముద్ర గర్భంలో. అందువల్ల ఛాయ సూర్యుని సేవ చేస్తూ ఉన్నది సంజ్ఞ యొక్క రూపంతోనే. విశ్వకర్మ అంటే సంజ్ఞ యొక్క తండ్రి ఈమె తన కుమార్తె కాదు అని చెప్పి గుర్తించి సూర్యభగవానునికి తన కుమార్తెను గురించి తెలుసుకోమని చెప్పటం వల్ల సూర్యభగవానుడు సంజ్ఞాదేవిని వెతుకుతూ ఆమె ఉన్న ప్రదేశాన్ని తెలుసుకుని ఆమెకి తన యొక్క తేజస్సు ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి తన తేజస్సుని ఒరిపిడి పట్టి కొంత తగ్గించమని చెప్పి విశ్వకర్మకే సలహా ఇచ్చాడు సూర్యభగవానుడు. విశ్వకర్మ దేవతలకు సంబంధించినటువంటి ఆభరణాలు చేసేవాడు, ఆయుధాలు చేసేవాడు. అటువంటి ఆ విశ్వకర్మ సూర్యభగవానుని యొక్క తేజస్సుని కొంత తగ్గించాడండి ఒరిపిడి పట్టి. అలా తగ్గించినటువంటి తేజస్సు నుండే పరమశివునకు త్రిశూలం చేసి ఇవ్వటం జరిగింది, విష్ణుమూర్తికి సుదర్శన చక్రం చేసి ఇవ్వటం జరిగింది. ఇంకా మిగిలినటువంటి తేజస్సుకి బ్రహ్మదేవుడు ప్రాణప్రతిష్ఠ చేశాడు. అలా ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి సూర్యుని యొక్క తేజస్సు శక్తి కాబట్టి, శక్తి స్త్రీ స్వరూపం కాబట్టి సువర్చలగా ఆయన కుమార్తెగా ఏర్పడ్డది. సూర్యభగవానుడు అటువంటి కుమార్తెని తనకి శిష్యుడై ఏకసంతాగ్రాహిగా సకల శాస్త్రాలు గ్రహిస్తున్నటువంటి ఆంజనేయుని యందు తృప్తిపడి ఆ ఆంజనేయునికిచ్చి వివాహం చేశాడు. పరమ ప్రామాణికమైనటువంటి ఆ సువర్చల ఆంజనేయ కళ్యాణం అద్భుతంగా ఈరోజు మనం చూడబోతున్నాం, ధన్యులం కాబోతున్నాం. స్వస్తి. ఆధ్యాత్మిక రత్న సూక్తి సుధాకర బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు పురాణాలలోని అతి సూక్ష్మ విషయాలను సైతం మనకు వివరించారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.